దక్కేదేలే. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వు వల్లితే నన్ను ఎగసే కెరటం నవ్వుతాను. హే మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసనే, ఏ నీటి చెమ్మది జలేని దాహమేసనే. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతా. హాయ్ హలో వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. దిస్ ఇస్ భారతి నాయుడు. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? జలకన్య ఎగ్జిబిషన్లో ఉన్నామండి. ఇక్కడ వీక్షకులు చాలా మంది వెళ్తున్నారు. ఇక్కడ టికెట్ కౌంటర్ కూడా ఉంది. ప్రతి ఒక్కరు టికెట్ తీసుకొని, రద్దీ ఎక్కువ ఉంది, క్రౌడ్ ఎక్కువ జరుగుతుండే. ప్రతి ఒక్కరు చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎగ్జైట్మెంట్తో, చాలా హ్యాపీనెస్తో ఉన్నారు. ఏం జరుగుతుందో లోపల మనం కూడా వెళ్ళి తెలుసుకోవచ్చు. చాలా పిల్లవాళ్ళు అయితేనేమి, పెద్దవాళ్ళు అయితేమి, స్మాల్ ఫ్యామిలీ అండ్ దెన్ బిగ్ ఫ్యామిలీ, ప్రతి ఒక్కరు వీకెండ్ కాబట్టి విత్ ఫ్యామిలీస్ వస్తున్నారు. లోపల చాలా ఒక సీ అట్మాస్ఫియర్లో ఆక్వేరియం లాగా ఫిషెస్ అది మనము డైరెక్ట్గా చూడొచ్చు అనమాట. చాలా ఎప్పుడు లేని విధంగా మదనపల్లిలో ఈసారి ఆఫ్టర్ 20 years ఈ జలకన్య ఎగ్జిబిషన్ చాలా ఆకట్టుకుంటుంది ప్రజల్ని. సో చాలా భారీ ఎత్తున ప్రజలు ఇక్కడికి తరలి వస్తున్నారు. మదనపల్లిలో ది ఫస్ట్ టైం ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరుగుతుంది. అందుకే టైటిల్ కూడా జలకన్య అని ఇచ్చారు. ఆ జలకన్య ఎలా ఉందో లోపలికి వెళ్తే గానీ మనకు తెలియదు. సో నాతో పాటు మీరు అందరు వచ్చారంటే తప్పకుండా వీక్షించవచ్చు. ఆల్రెడీ లోపల చాలా మంది వీక్షకులు ఉన్నారు. దే ఆర్ ఎంజాయింగ్, దే ఆర్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ ఎక్సైట్మెంట్. రండి నాతో పాటు వచ్చి చూడండి. ఇప్పుడైతే మనం టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ జనాలు అయితే చాలా రద్దీగా కూడా ఉన్నారు. క్రౌడ్ ఎక్కువ మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ టికెట్ కాస్ట్ అయితే దాదాపు 80 రూపీస్ వరకు ఉంది. మనం చూద్దాం, వాళ్ళ అభిప్రాయం కనుక్కుందాము. ఎలా ఉంది టికెట్ వైజ్, ఎంత అమౌంట్ పే చేస్తున్నారు? ఇక్కడైతే 80 రూపీస్ అనేది డిస్ప్లే చేశారు. కాకపోతే జనాలను అడిగి తెలుసుకుంటే మనకు ఒక ఒపీనియన్ వస్తుంది టికెట్ ఎంత ఉందనేసి. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఒకసారి. మీ పేరేంటి? షాహీనా. టికెట్ ఎంత పెట్టుకున్నారు? 80 రూపీసా? ఇంత ఎగ్జైట్మెంట్గా, అంటే ఇంత ఆనందంగా వెళ్తున్నారు కదా లోపలికి. ఆల్రెడీ మీకు జలకన్య ఎగ్జిబిషన్ గురించి తెలుసా? ఇలా బాగుంది అంటున్నారు. లోపల ఏముందో చెప్పలేదు. అది ఎంత బాగుందో చూద్దామని మీరు వెళ్తున్నారు అంతేనా? లోపలికి వచ్చి మిమ్మల్ని అడుగుతామండి ఖచ్చితంగా. చెప్తారా? షేర్ చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. భవ్య గారు, టికెట్ ఏమాత్రం ప్రైస్ అండి? వేరే వాళ్ళు ఉంది కదండి మీకు. యాక్చువల్ గా 80 రూపీస్ టికెట్ పర్చేస్ చేశారా? తీసుకున్నారు. యు ఆర్ గోయింగ్ ఇన్సైడ్. ఇప్పుడు వెళ్తున్నారు. వెళ్ళొచ్చిన తర్వాత చెప్తారా మీ ఎక్స్పీరియన్స్? ఓకే, థ్యాంక్ యూ. లోపల కూడా వస్తాము, భవ్య గారిని క్వశ్చన్స్ అడుగుతాము. ఓకే, థ్యాంక్ యూ. మీరు చూస్తున్నట్లయితే ఎంట్రన్సే చాలా అద్భుతంగా ఉంది. అంటే ఒక డిఫరెంట్ లుక్ క్రియేట్ చేశారనమాట. ఒక ఫిష్, ఒక చేప ద్వారా మనం లోపలికి వెళ్తున్నట్లు, అంటే ఒక వాటర్లో, సీలో ఉండే ఒక చేప ద్వారా మనం లోపలికి వెళ్తున్నట్లు. అందుకే ఈ ఎగ్జిబిషన్కి జలకన్య అనే పేరు కూడా పెట్టారు. టైటిల్ కూడా జలకన్య అని పెట్టారు. కాబట్టి మనం ఇప్పుడు ఫిష్ ద్వారానే లోపలికి వెళ్ళాలి. సో మన ఫీల్ కూడా అలానే ఉంటుంది. మనం ఏమైనా ఫిష్ లోపలికి అడుగు పెడుతున్నామేమో అని ఫీల్ ఉంటుంది. సముద్రం లోపలికి అడుగు పెడుతున్నామేమో అని లోపలికి వెళ్తే తెలుస్తుంది మనకి ఎలా ఉందనేసి. వెళ్దామా? నాతో పాటు రండి, చూద్దాం ఒకసారి ఎలా ఉందనేసి.
ఓకే, ప్రపంచంలోనే వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు. ఐ మీన్ మలేషియా కానీ సింగపూర్ కానీ అక్కడి నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ తెచ్చారు కాబట్టి వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్తే మనకు తెలుస్తుంది. అదే మాదిరిగా టికెట్ ధర కూడా పోల్చుకుంటే చాలా తక్కువ శాతం, 80 రూపీస్, బిలో 100 రూపీస్ ఉంది. కాబట్టి హ్యాపీగా ఎవ్రీవన్, ఈవెన్ మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ ఎవరున్నా, బిలో మిడిల్ క్లాస్ ఎవరున్నా కూడా హ్యాపీగా పర్చేస్ చేసి మీ స్వీట్ ఈవినింగ్ అనేది మీరు తయారు చేసుకోవచ్చు అనమాట. అంత బాగుంది ఎగ్జిబిషన్. ఒకసారి మీరు లోపలికి వస్తే వెరైటీ ఆఫ్ ఫిషెస్ నాతో పాటు చూడొచ్చు. అలా సింగపూర్, అలా మలేషియా మరీ తలుచుకుంటూ మనం వెళ్ళామేమో ఈ సమ్మర్లో అనే ఫీల్తో మనం ఉండొచ్చు. తప్పకుండా మీకు ఆ ఫీల్ వస్తుంది. జలకన్య ఎగ్జిబిషన్కి వచ్చారంటే మదనపల్లి ప్రజలకి ఇదొక అదృష్టం అని చెప్పచ్చు, లేదా ఒక అద్భుతమైన జలకన్యని మీరు చూడబోతున్నారని కూడా చెప్పచ్చు. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వల్లితే నన్ను. ఇక్కడ చాలా రియలిస్టిక్ గా పెయింటింగ్స్ అవి వేసున్నారు. పిల్లలు చాలా ఎగ్జైట్మెంట్ తో ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. ఇంకా సెల్ఫీ లవర్స్ ఉంటారు కదా, సెల్ఫీస్ తీసుకునే వాళ్ళు హ్యాపీగా ఈ పెయింటింగ్స్ దగ్గర నిల్చొని ఫొటోస్ కూడా తీసుకునే ఛాన్సెస్ ఇక్కడ కల్పించారనమాట జలకన్య ఎగ్జిబిషన్ వాళ్ళు. ఇకపోతే సమ్మర్ ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి మదనపల్లిలో అతి తక్కువ ధరతోనే జలకన్య ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారనమాట. సో మీ సమ్మర్ ని పీస్ఫుల్ గా, ప్లెజెంట్ గా ఇక్కడే ఎంజాయ్ చేయొచ్చు. మదనపల్లి ప్రజలకి ఇది ఒక అవకాశం అని కూడా చెప్పొచ్చు. పిక్స్ అవి ఉన్నాయి, సెల్ఫీ లెవెల్ సెల్ఫీ తీసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇప్పుడు నేను అవర్ గ్రేట్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పిక్ దగ్గర, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర అవార్డు తీసుకోబోతున్నాను. మీరు కూడా చూడండి, అవార్డు ఓకేనో ఏదో ఇవ్వబోతున్నారు సార్ నాకు. మీరు కూడా వచ్చి తీసుకోవాలంటే ఉంటే తప్పకుండా జలకన్య ఎగ్జిబిషన్కి రావాల్సిందే. చూడండి సార్ ఎంత గ్రేట్ గా నాకు ఇస్తున్నారో. ఓకే, నేనైతే ఎంట్రన్స్ నుంచి లోపలికి అడుగు పెడుతున్నాను. ఇక్కడికి వస్తుంటే సంథింగ్ ఏదో ఒక స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ ఏంటంటే సముద్రంలోకి నేను అడుగు పెడుతున్న ఫీలింగ్ నాకైతే కలుగుతుంది ఈ స్మెల్తో. సూపర్ ఉండే స్మెల్, సూపర్ ఉండే, చాలా బాగుంది అసలు. ఈ స్మెల్ చూస్తుంటే రియల్లీ నేను ఇక్కడ సముద్రంలో ఉన్నట్టే ఉంది. ఒకసారి వ్యూ చూసారంటే ఫిషెస్ చూడండి, వావ్ సూపర్ గా ఉంది. ఆ ఫిషెస్ అవి చూడండి, ఒక అక్వేరియం లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్, వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఇక్కడ ఉన్నాయి. వావ్, నెంబర్ ఆఫ్ ఫిషెస్, నాట్ ఓన్లీ వెరైటీ ఆఫ్ ఫిషెస్, నెంబర్ ఆఫ్ ఫిషెస్. ఇలాంటి ఫిష్ నేనైతే ఇంతవరకు ఎక్కడ చూడలే, ఓన్లీ ఇన్ జలకన్య ఎగ్జిబిషన్. సూపర్ ఉండే ఫిష్. ఏముంది, చాలా అందంగా ఉంది కదా, బ్యూటిఫుల్ గా ఉంది కదా చూడ్డానికి. నెంబర్ ఆఫ్ ఫిషెస్ ఎంత బాగుంది చూడండి, ఎంత రియాలిటీలో ఉన్నాయి ఫిషెస్. అయితే రియల్ ఫిషెస్ కాబట్టి రియల్ గానే చూస్తున్నాం మనం, ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఆ సీ అట్మాస్ఫియర్, ఆ స్మెల్, ఆ వెరైటీ ఆఫ్ ఫిషెస్. పాప చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో, చిన్న పాప చూడండి. వావ్, బాగుందా నాన్న ఫిష్? బాగుందా ఫిష్? ఏమండి, ఎలా ఉంది ఎంట్రన్స్ నుంచి మీ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. చాలా బాగుందా? స్టార్టింగ్ లోనే ఈ ఫిషెస్ చూడటం వల్ల ఎలా అనిపిస్తుంది? పిల్లలకి ఎగ్జైటింగ్ గా ఉంటది, సమ్మర్ కి మంచి టైం అన్నమాట. సమ్మర్ మీరు ఇక్కడే స్పెండ్ చేసేయచ్చు హ్యాపీగా, అంతే కదండి? మీ ఫీల్ ఎలా ఉందండి ఈ ఫిషెస్ చూడంగానే? ఎంట్రన్స్ నుంచి వచ్చారు కదా, అక్కడ రియలిస్టిక్ పిక్చర్స్ చాలా ఉన్నాయి. సెల్ఫీ లవర్స్ అది ఉంటే వాళ్ళు ఫొటోస్ తీసుకుంటారు కదా, మీరు ఏమైనా ఫొటోస్ తీసుకున్నారా? ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ ప్యాక్ అన్నమాట, ఒకరొక పిక్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు ఇక్కడ రన్ టీవీ తెలుగు నుంచి భారతీ నాయుడు ఉన్నట్లు కనిపించట్లే. జలకన్యలో వన్ ఆఫ్ ద మెంబర్ లాగా నేను కూడా వన్ ఆఫ్ ద వీక్షకురాల్లాగా వెళ్ళిపోతున్నా, అంత క్రౌడ్ ఉంది. చూస్తున్నట్టయితే చాలా మంది వెళ్తున్నారు, భారీ క్రౌడ్ ఉంది. సో నేను కూడా వీళ్ళలో మింగల్ అయిపోయినాను. మీరు నన్ను ఐడెంటిఫై చేయాలంటే ఓన్లీ బై సీయింగ్ ద మైక్, అంతే. ఇంకా ఇక్కడ చూసారంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్ కనిపిస్తుంది. దాన్ని చూస్తుంటే అది క్రోకడైల్ షేప్ లాగా ఉంది, బట్ ఆ ఫిష్ పేరు అయితే నాకు కూడా తెలియదు. మీరు చూసి ఒకసారి
గెస్ చేయండి ఏ ఫిష్ అయి ఉంటుందో. బట్ షేప్ చూస్తే క్రోకడైల్ టైప్ ఉంది. సో క్రోకడైల్ ఫిష్ అని చెప్పేస్తే బాగుండు కదా. నాకు తెలిసింది నేను చెప్తున్నా, క్రోకడైల్ ఫిష్ అని చెప్పేస్తే బాగుండు. వావ్ సూపర్, క్రోకడైల్ ఫిషే కాబట్టి ఇలా అనండి ఒకసారి, అది క్రోకడైలే కాదో చూపించేస్తుంది. ఎంట్రన్స్ లోనే ఈ ఫీల్ ఇంత అద్భుతంగా ఉంది కదా, డిఫరెంట్ అండ్ వెరైటీ ఆఫ్ ఫిషెస్ చూస్తుంటే ఇంకా లోపలికి వెళ్తే ఇంకా ఎంత బాగుంటుందో, ఇంకా ఎంత ఎంజాయ్ చేయొచ్చో, ఎంత బ్యూటిఫుల్ మెమరీస్ మనతో ఉండొచ్చో ఈ జలకన్య ఎగ్జిబిషన్కి వచ్చిన తర్వాత అని అనిపిస్తుంది. ఎప్పుడప్పుడు లోపలికి వెళ్దామా అని నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, నాతో పాటు మీకు కూడా ఉంది కదా. ఇంకా ఇక్కడ చూస్తే ఇంకొక బిగ్ ఫిష్, మళ్ళీ ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ ఫిషెస్ చూసాము, వన్ స్మాల్ ఫిష్ అండ్ క్రోకడైల్ షేప్ లో ఉండే ఫిష్. ఇక్కడ చూస్తే ఇంకో బిగ్ ఫిష్. వావ్ సూపర్, చూడ్డానికి ఎంత ప్రెట్టీగా ఉంది కదా, చాలా చూడ్డానికి చాలా అందంగా ఉంది కదా. అన్ని సముద్రంలోనే చూస్తాము. సో ఆ ఫీల్ మనకు తెచ్చారు జలకన్య ఎగ్జిబిషన్ వాళ్ళు, ఆ ఫీల్ మనకు తెచ్చారు కాబట్టి చూడ్డానికి ఇంత బ్యూటిఫుల్ గా ఉంటే దీన్ని స్వయంగా వచ్చి మనం చూసి అనుభవిస్తే ఇంకా ఎంత బాగుంటుందో. ఆ ఎగ్జైట్మెంట్ కానీ ఆ ఫీల్ కానీ మనం లైఫ్లో మర్చిపోలేము. ఎందుకంటే ఏదైనా ఒక బ్యూటిఫుల్ మెమరీ మనతోనే ఉండిపోతుంది ఎప్పటి వరకు మనం ఉన్నంత వరకు. సో డే మనం వెళ్ళాము ఈ ఎగ్జిబిషన్కి, ఈ ఫీల్ మనకు వచ్చింది అని ఆ ఫీల్లోనే మనం ఉండిపోతాం కాబట్టి సో తప్పకుండా మీరు జలకన్య ఎగ్జిబిషన్ చూడాలి. ఆ ఫీల్ మీతో లైఫ్ లాంగ్ ఉండాలి, పక్కన వాళ్ళతో కూడా షేర్ చేయాలి. మా రన్ టీవీ తెలుగుని కూడా మీరు షేర్ చేయాలి. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ జలకన్య ఎగ్జిబిషన్లోనే ఉన్నా, కాకపోతే మీ ఫీల్ ఎలా ఉంది? సముద్రంలో ఉన్నట్లుంది నాకైతే సముద్రంలో ఉన్నట్లుంది. మేబీ ఈమె సముద్రం దగ్గరికి వెళ్ళిందేమో ఈ ఫిషెస్ అని చూడ్డానికని మీరు అనుకుంటున్నారు. నో, నేను జలకన్య ఎగ్జిబిషన్లోనే ఉన్నాను, ఫిషెస్ దగ్గరే ఉన్నాను, సముద్రం దగ్గరే ఉన్నట్టు నా ఫీల్ ఉంది. ఇక్కడ డిఫరెంట్ ఫిషెస్ కూడా ఉన్నాయి కాబట్టి నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడే ఉండిపోదామా అనిపిస్తుంది నాకైతే ఈ ఫిషెస్ చూస్తుంటే. సముద్రం లోపల యాంకరింగ్ చేసే ఫీల్ వచ్చేసింది నాకు. చాలా థ్రిల్లింగ్ గా ఉంది, అట్ ద సేమ్ టైం చాలా భయంగా కూడా ఉంది. సముద్రం అంటే అంత ఈజీనా? మన మదనపల్లికి తెచ్చేశారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్. లైక్ మలేషియా, లైక్ సింగపూర్ లో ఉండే ఫిషెస్ అంతా మన మదనపల్లి జలకన్య ఎగ్జిబిషన్ లోనే ఉన్నాయి. చూసే అంతటా ఫిషెస్ ఉన్నాయండి, వెరైటీ ఆఫ్ ఫిషెస్. మతి పోతుంది చూడ్డానికి. ఇంకా ముందుకెళ్తే ఎలాంటి ఫిషెస్ చూడొచ్చో, ఇంకా ఎలాంటి ఫిషెస్ ఎలాంటి ఫీల్ తీసుకురావచ్చో, ఎలాంటి థ్రిల్ ఉంటుందో, ఎలాంటి ఎక్స్పీరియన్స్ నాకు ఉంటుందో అనే ఫీల్లోనే నేను ఉంటున్నాను. లొకేషన్ చూడండి ఒకసారి, క్రౌడ్ ఫుల్ వస్తున్నారు. వావ్, చూసేదానికి వీక్షకులు అక్కడే ఆగిపోతున్నారు. ఎక్కడెక్కడ ఆగిపోతున్నారంటే చేపలు ఎక్కడెక్కడ ఉన్నాయో డిఫరెంట్ ఫిషెస్ అవి చూసుకుంటే వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసేస్తున్నారు. ఇంకా లోపలికి వెళ్దాం అనే ఫీల్లోనే లేరు వాళ్ళు. అసలు ఈ ఫిషెస్ దగ్గరే వాళ్ళ టైం అంతా స్పెండ్ చేసేస్తున్నారు. సో వెరీ నైస్ ఫీలింగ్. వావ్, ఇప్పుడు నేను అండర్ సీ వాటర్ టనల్లో ఉన్నానన్నమాట. నాకు ఈ ఫీల్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా కూడా ఉంది. ఒక సముద్రంలో వెళ్తున్నంత ఫీలింగ్ వచ్చేసింది. వావ్, అసలు మాటల్లో చెప్పలేను నా ఎక్స్పీరియన్స్. ఒక తెలియని ఆనందం, ఏదో సంథింగ్ నన్ను ఎక్కడికో తీసుకెళ్లారు, ఒక సీలో వదిలేశారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ఈ సీలో నేను వెళ్తుంటే వావ్, నాకు అదొక హ్యాపీనెస్ అన్నమాట. నేను ఇక్కడి నుంచి ఎలా వచ్చాను, ఇక్కడికి ఎలా వచ్చాను, ఎలా వెళ్ళబోతున్నాను, ఇంకా ఏమున్నాయి చూడ్డానికి. నేను ఎప్పుడు ఇలాంటి ఫిషెస్ చూడలేదండి. అసలు ఇంత నెంబర్ ఆఫ్ వెరైటీ ఫిషెస్ చూస్తుంటే నేను నిజంగానే సముద్రంలో ఉన్నట్టే ఉన్నాను. ఇది అండర్ సీ వాటర్ టనల్లో ఉన్నట్టు ఉందండి. చూడండి, చాలా అసలు ఎక్స్పీరియన్స్ ఎలా చెప్పాలో నాకు మాటల్లో చెప్పడానికి అర్థం కావడం లేదు. వెరీ నైస్. నో మోర్ వర్డ్స్ టు ఎక్స్ప్రెస్, నో మోర్ వర్డ్స్ అండి. చేపలు చూడండి, అసలు హ్యాపీగా సముద్రంలో ఉన్నట్టు ఎంజాయ్ చేస్తున్నాయి. అవి కూడా బాగా చాలా హ్యాపీ ఫీల్తో ఉన్నాయి అన్నమాట చూడ్డానికి. ఇదేమో భలే బ్లాకీగా ఉంది. వెరీ మై ఫేవరెట్ కలర్ బ్లాక్. సో ఐ లైక్ దిస్ బ్లాక్ ఫిష్. బ్లాకీ ఫిష్ రెడ్ సీలో ఉంటుంది, వెస్ట్ ఇండీస్ ఫిష్ అన్నమాట. మై ఫేవరెట్ బ్లాకీ ఫిష్. వావ్, పిల్లలు చూడండి ఒకసారి ఎంత గట్టిగా అరుస్తున్నారో. ఎందుకంటే వాళ్ళని సీలోకి పిలుచుకొచ్చారు వాళ్ళ పేరెంట్స్. దే ఆర్ అండర్ సీ వాటర్ అన్నమాట వాళ్ళు. వెయిట్ దా వెయిట్ ఎలా ఉంది ఇక్కడికి లోపల ఎంటర్ అవుతున్నాయి.
బాగుంది. వాట్స్ యువర్ నేమ్? ఏం పేరు నీ పేరు? రెడ్డి నందన్. రెడ్డి నందన్. చాలా బాగుందా? ఫిషెస్ చాలా ఉన్నాయి కదా, భలే ఎగ్జైట్ గా ఉంది కదా. లోపల ఇంకా బాగుంటుంది. ఇంకా ఏమది వాటర్ బాటిలా? ఇక్కడ ఉంది కదా మనకి వాటర్. సీలో ఉన్నాం కదా, ఎందుకు వాటర్ బాటిల్ నీకే? సీలో ఉన్నాం కదా, ఎందుకు వాటర్ బాటిల్? తాగేక దాహం వేస్తే తాగడానికి. అక్కడ ఫిషెస్ కి వాటర్ ఉంది, ఇక్కడ మన రెడ్డి నందన్ కి వాటర్ బాటిల్ దాహం వేస్తే తాగడానికి. ఓకే, వాట్స్ యువర్ నేమ్? గిరీష్. గిరీష్. అక్కడ చూడు, లోపలికి వెళ్దామా? ఫిషెస్ చూసావా? ఎన్ని ఫిషెస్ చూసావు ఇంతవరకు? సో మెనీ ఫిషెస్. వావ్, ఇది ఏమి 1 million ఫిషెస్. అమ్మా, వాట్స్ యువర్ నేమ్? నీ పేరేంటి? హరిచందన్. హరిచందన్. అమ్మ, మనోడు ఫిష్ కన్నా పవర్ఫుల్ గా ఉన్నాడే. వావ్, ఇప్పుడు మనం మెయిన్ సబ్జెక్ట్ లేకి ఎంటర్ అయిపోయినాము. మెర్మైడ్ అంటే జలకన్య. చూడండి, స్విమ్మింగ్ చేస్తున్నారు. ఎంత బాగా చేస్తున్నారంటే డిఫరెంట్ పోస్చర్స్ లో స్విమ్ చేస్తున్నారు తను. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి నిజంగానే. ఈ మెర్మైడ్ ని, జలకన్యని చూడడానికి తప్పకుండా. హాయ్, హౌ ఆర్ యు? వావ్, థ్యాంక్ యూ. వావ్, డిఫరెంట్ పోస్చర్స్ అండి, రియల్లీ. వావ్, బబుల్స్ చూడండి. వావ్, షేప్స్ చూడండి, బబుల్ షేప్స్ చూడండి. వెరీ నైస్. మెర్మైడ్ అంటే జలకన్యని స్వయంగా వెళ్ళి మన రన్ టీవీ తెలుగు వాళ్ళు కూడా పలకరించారన్నమాట. తను వాళ్ళకి హాయ్ చెప్పడమే కాదు, ఈవెన్ హార్ట్ షేప్ సింబల్, లవ్ సింబల్ కూడా ఇచ్చేసింది. సో మన జలకన్య ఎగ్జిబిషన్కి వచ్చామంటే తప్పకుండా ప్రతి ఒక్కరికి తను ఒక హార్ట్ సింబల్ ఇవ్వబోతుంది. జలకన్య తప్పకుండా రావాలి, ప్రతి ఒక్కరు తప్పకుండా వచ్చి వీక్షించాలి. ఒకసారి చూడండి. వచ్చిన వాళ్ళకందరికీ హార్ట్ సింబల్, లవ్ సింబల్ ఇస్తుంది తను. సో చూడడానికి వెరీ నైస్. థ్యాంక్ యూ. ఈ రోజు ఇంకొక అద్భుతమైన విషయం, జలకన్య ఎగ్జిబిషన్ రావడానికి మనతో పాటు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ మొహమ్మద్ షాజహాన్ బాషా గారి సతీమణి గుల్నాజ్ మేడం మనతో పాటు ఉన్నారు. మేడం అడుగుదాము, మేడం యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇప్పటి వరకు నెంబర్ ఆఫ్ ఫిషెస్ మేడం చూశారు. సో మేడం అడిగి తెలుసుకుందాం ఎలా ఉందనేసి. మేడం, మీ మాటల్లో చెప్పండి, జలకన్య ఎగ్జిబిషన్ మీరు వచ్చారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఎలానో మాతో షేర్ చేయండి. మన ఊర్లో మదన్పల్లిలో ఇది రావడం అనేది మాకు చాలా సర్ప్రైజ్గా ఉంది. రకరకాల ఫిషెస్ ఉన్నాయి, చాలా చిన్న సైజులో ఉన్నాయి, పెద్ద సైజులో ఉన్నాయి. జలకన్య అనేది మేము ఎప్పుడో టీవీలో, యూట్యూబ్లో చూస్తూ ఉంటుంది. ఈరోజు మన ఊర్లో రావడం అనేది చాలా సంతోషకరం. అది అందరూ చూడాలి, అందరూ మదన్పల్లిలో విజిట్ చేయాలని కోరుతున్నాం. మేడం, మీకు సముద్రంలో ఉన్న ఫీల్ అయితే వచ్చిందా? వచ్చింది. అది చిన్న సైజ్ నుంచి అది కలర్ఫుల్ అండ్ యాజ్ ఇట్ ఈస్ సైజెస్ కూడా వెరీ స్మాల్ టు వెరీ లార్జ్ సైజ్ కూడా ఉంది. అది ఎస్పెషల్లీ జలకన్య మన ఊర్లో రావడం అనేది చాలా అద్భుతమైన ఒక అనుభవం అనుకుంటా ఉన్నాను. ఇంకొక మాట ఏమంటే, పిల్లోళ్ళు కొంచెం యూట్యూబ్లో లేడీ ఫిష్, జెంట్ ఫిష్ అని చూస్తుంటారు, కానీ ఈరోజు లైవ్లో చూడడం చాలా సంతోషంగా. ప్రతి ఒక్కరికి వచ్చి జలకన్య ఎగ్జిబిషన్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సజెషన్ ఇచ్చారు, తప్పకుండా ప్రతి ఒక్కరు వచ్చి జలకన్య ఎగ్జిబిషన్ చూడాలని చెప్పేసి. సో మన ఎమ్మెల్యే గారి వైఫ్ అంటే మజాగానా, చూసారు కదా మేడం యొక్క మాటలు. సో ఎవ్రీవన్ తప్పకుండా రావాలి, ప్రతి ఒక్కరు వచ్చి వీక్షించాలని చెప్పేసి మరొకసారి మా మేడం గారి మాటల్లో తెలుసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? చాలా బాగుంది, సూపర్గా ఉన్నాయి. చాలా ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఫన్నీ మూమెంట్స్ కూడా ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉందండి? క్రేజీగా, కొంచెం డిఫికల్టీగా, కొంచెం భయంగా, మొత్తం బాగుంది. భయంగా ఎందుకు? అంటే జైంట్ వీల్ ఎక్కుతాం కదా, ముందే మీరు ఆ ఫీల్ లోకి వచ్చేసారా? భయంగా ఉందా? ఇక్కడ ఏం పర్చేస్ చేశారండి? చాలా బాగున్నాయి, లబ్బర్ బ్యాండ్స్, మొత్తం ఫ్యాన్సీ ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఆడపిల్లలకు కావాల్సింది అవే కదా. ఆడపిల్ల అంటేనే అలంకరణ అంటే మన హరితనా. అంటే ఏమేమి తీసుకున్నారు ఇంతవరకు? స్పెట్స్ తీసుకున్నాము చాలా.
రబ్బర్ బ్యాండ్స్ ఓకే కమింగ్ టు ఎంట్రన్స్ మా ఫిషెస్ జలకన్య చాలా బాగుంది. చాలా బాగుందా? మాట్లాడారా? ఎస్ మాట్లాడారు. హార్ట్ కూడా చెప్పారు. హార్ట్ కూడా ఇచ్చారా? yes. ఓ అలానే మెమరీగా తీసుకెళ్తున్నారా? మీరు షేర్ చేసుకుంటారు మీ ఫ్రెండ్స్ తో అయితే. yes. ఎక్కడన్నా మీ ఫ్రెండ్స్ కి ఇచ్చేసారు? వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చాము కదా, ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ కి ఇచ్చేసారు హార్ట్స్ కూడా. సో మదనపల్లిలో జలకన్య ఎగ్జిబిషన్ పెట్టడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? అంటే కొంచెం రేర్ గా పెట్టినారు కాబట్టి చాలా మంచి ఫీల్ వచ్చింది. అంటే ఇప్పటి వరకు ఇలాంటి ఎగ్జిబిషన్ లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం కదా. మీరు చాలా ఎగ్జిబిషన్ చూసారా మదనపల్లిలో? లండన్ బ్రిడ్జ్ మొత్తం చాలా చూసాం కాబట్టి ఇది డిఫికల్ట్ ఎక్స్పీరియన్స్. డిఫికల్ట్ క్రేజీగా ఉంది. డిఫికల్ట్ అండ్ క్రేజీ. ఓకే వెరీ నైస్. నాన్న నీ పేరేంటి? కీర్తన. ఏం కీర్తన భలే నవ్వేస్తున్నా. కోల్గేట్ ఆడిస్తున్నా. మీ ఫ్రెండ్ అలా ఫన్నీగా మీతో, అది ఒక ఫన్నీ మూమెంట్. కజిన్స్ వెరీ నైస్. కజిన్స్ అంతా కలిసి వచ్చారు. ఎలా ఉంది రా ఎక్స్పీరియన్స్ ఇక్కడ? సూపరా? ఓన్లీ సూపరా? ఎంత రేటింగ్ ఇచ్చినా సరిపోతుందండి. జలకన్య ఎగ్జిబిషన్ గురించి మన ఆడపిల్లలు చెప్తున్నారు. కొత్త ఎక్స్పీరియన్స్, న్యూ ఎక్స్పీరియన్స్ అంట వాళ్ళకి. సో ఆ న్యూ ఎక్స్పీరియన్స్ ఎలా చెప్పగలరు మీరైతే? అంటే వర్డ్స్ లేవు దాన్ని చెప్పేది. నో మోర్ వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ అనమాట. కీర్తన నువ్వేం చెప్పలే? నేను మైక్ నీ దగ్గర పెట్టుకున్నాను. కీర్తన ఏమన్నా చెప్తుందేమో విందామని. చెప్పాలి కదా. ఎలా ఉంది ఎగ్జిబిషన్ మీ అందరి మాటల్లో ఒకసారి? తగ్గేదే లేదంట మన ఆడపిల్లలు. తగ్గేదేలా ఎలా ఉన్నారు చూడండి, చిరుత పుల్లులు లాగా ఉన్నారు. జలకన్య ఎగ్జిబిషన్ కి వచ్చిన మన ఆడపిల్లలు తగ్గేదేలే అని వాళ్ళ ఎక్స్పీరియన్స్. అంటే రేటింగ్ ఇవ్వడంలో కూడా అసలు నో మోర్ పాయింట్స్ అంట. ఎన్ని పాయింట్స్ ఇచ్చినా రేటింగ్ కి తక్కువ అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు. వెరీ నైస్ క్రేజీ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు. సర్ప్రైజ్ లాగా ఉందన్నమాట వీళ్ళందరికీ. అమ్మ బాబు ఇన్ని వెరైటీలు నేను ఎక్కడా చూడలేదు. మా రన్ టీవీ తెలుగు వాళ్ళకు నాకు ఒక 10 minutes టైం ఇస్తే నేను కూడా నాకు కావాల్సినవి తీసుకోవాలనే ఉద్దేశం అయితే నాకుంది. బట్ వాళ్ళైతే టైం ఇచ్చేటట్లు లేరు. ఒక క్లిప్ అన్నా తీసుకుందాం అంటే మళ్ళీ రేపు వచ్చి తీసుకుందరు అంటున్నారు. ఇప్పుడు జస్ట్ మనం షూట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అన్నట్టు. ఎనీవే నాకు కూడా కొనాలనిపిస్తుంది కదా బీయింగ్ ఏ లేడీ. జస్ట్ మా కెమెరామ్యాన్ గారు మాకు కనీసం 5 minutes కూడా టైం ఇవ్వడం లేదు. కమింగ్ టు దిస్ సెక్షన్, ఇక్కడికి వచ్చే ఈ సెక్షన్ కి వస్తే టాయ్ ఐటమ్స్. నాన్న ఒక నిమిషం రా. శశ్విత ఒక్క నిమిషం. సే హాయ్ టు రన్ టీవీ. హాయ్. ఏం పేరు నీ పేరు? రెడ్డి శశ్విత. వెరీ నైస్, వెరీ క్యూట్. ఏం తీసుకున్నావు? పెన్సిల్స్. 2 pencils. You want 2 pencils? Why? For school? Now summer holidays na. Very nice. Madam, what's your name? My name is Devika. దేవికా గారు ఎలా ఉందండి మీ ఎక్స్పీరియన్స్? చాలా బాగుందండి. స్టార్టింగ్ వచ్చారు కదా? అవునండి. మీరు స్టార్టింగ్ ఏదో చూసారనమాట, అది మాతో షేర్ చేయాలి. ఆ ఫిషెస్ అంతా చూసాను. అవి మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. అండ్ పాప కూడా ఎంజాయ్ చేసిందండి. పాప కోసమే వచ్చారు? మెయిన్ పాప కోసమే వచ్చాను. అంటే ఇంకా పర్చేసింగ్ అది కంప్లీట్ అయిందండి? లేదండి, జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయ్యారు. అంటే మల్టిపుల్ ఫిషెస్ అంటున్నారు కదా, ఇంతవరకు ఎప్పుడైనా చూసారా ఇది వరకు? లేదండి, మన మదనపల్లిలో అయితే ఫస్ట్ టైం. సో మన ప్రేక్షకులకు ఏం చెప్తారండి మీరు? మస్ట్ అండ్ షుడ్ ఒకసారి విజిట్ చేయండి. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వల్లితే నన్ను ఎగసే కెరటాన్నవుతాను. హే మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసనే, ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమేసనే. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను.